పాక్ సైన్స్ సాంకేతిక శాఖలను నిర్వహిస్తున్న మంత్రిని ప్రధానమంత్రి పిలిపించుకొని మరీ మాట్లాడారు. ఈ నార్దర్న్ రీజియన్లో, పాకిస్తాన్ నార్దర్న్ రీజియన్లో ప్రత్యేకించి ఆ ఏరియా పేరు ఛత్తర్ ప్లేన్ ఎన్డీటీ యూనిట్ ఉంది. కన్ఫర్మేషన్ ఆఫ్ రేడియేషన్ లీకేజ్కి సంబంధించి పిలిపించుకొని మాట్లాడారు. అలాగే డైరెక్టర్ జనరల్ ఎన్ఆర్ఎస్డి అంటే నేషనల్ రేడియాలజికల్ సేఫ్టీ డివిజన్ డైరెక్టర్ జనరల్ ఇంజనీర్ మాలిక్ అసద్ రఫీక్ని కూడా పిలిపించుకొని మాట్లాడారు. బ్రహ్మోస్ జరిపిన దాడితోటి ధ్వంసమైన విజువల్స్ మనం చూస్తున్నాం అక్కడ, ఎన్ఆర్ఎస్డి విజువల్స్. ఆ ప్రమాదాన్ని చాలా తక్కువ స్థాయిలో చేసి చూపించడానికి పాకిస్తాన్ ప్రయత్నాలు చేస్తూ వస్తోంది. మీరు చూస్తున్న విజువల్, ప్రత్యక్షంగా ఇప్పుడు మీరు చూస్తున్న విజువల్ కనుక చూస్తే ఎలాంటి విస్ఫోటనం అక్కడ చోటు చేసుకుంది బ్రహ్మోస్ దాడితోటి. ఇన్ఫ్యాక్ట్ బ్రహ్మోస్ కాన్సన్ట్రేటెడ్గా పర్టికులర్గా ఎన్ఆర్ఎస్డి మీద, ఎందుకంటే ఇది మొత్తం 120 అణ్వాయుధాలు కలిగి ఉన్న వ్యవస్థని ఇది కంట్రోల్ చేస్తుంటుంది, ఇది మానిటర్ చేస్తుంది. సెంట్రల్ మానిటరింగ్ యూనిట్ లాగా మనం చూడొచ్చు. కంప్లీట్ కమాండ్ అంతా దీని దగ్గర ఉంటుంది. ఆ కమాండ్ సెంటర్ ఈరోజు దెబ్బతింది, 75% దెబ్బతింది. నిజంగా బ్రహ్మోస్ దాన్ని లక్ష్యంగా చేసుకుని దిగుంటే 100% వినాశనం జరిగి ఉండేది. దగ్గర 25 to 30 కిలోమీటర్స్ ఏరియా వరకు కూడా అండర్ గ్రౌండ్ వాటర్ పూర్తిగా పొల్యూట్ అయిపోయింది. ఈ మొత్తం విస్ఫోటనం వల్ల పొల్యూట్ అయిపోయింది, బ్రహ్మోస్ చేసిన దాడి తర్వాత విస్ఫోటనం వల్ల. సో చాలామంది కంటి చూపు కోల్పోయి హాస్పిటల్స్లో అడ్మిట్ అయ్యారు. ఇస్లామాబాద్ జనరల్ హాస్పిటల్ నుంచి అందుతున్న అంతర్గత సమాచారం ప్రకారం దగ్గర 800 మందికి ట్రీట్మెంట్ ప్రస్తుతం జరుగుతుంది. చాలామందికి ఏంటంటే అవయవాలు చచ్చుబడిపోవటం, మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్, అంటే ఆ విస్ఫోటనం దాటి అంతటిది. సో ఇది కేవలం ఏంటంటే కమాండ్ కంట్రోల్ని కొట్టిందన్నమాట. కమాండ్ కంట్రోల్ని ఎందుకు కొట్టింది భారతదేశం అంటే, ఆ 120 న్యూక్లియర్ హెడ్స్ మా దగ్గర ఉన్నాయి, స్ట్రాటజిక్ ప్లేసెస్లో ఉన్నాయి. వాటన్నిటినీ కంట్రోల్ చేసేది కమాండ్ కంట్రోల్. నార్థర్న్ పాకిస్తాన్లో ఉంది, నార్థర్న్ రీజన్ ఆఫ్ ది పాకిస్తాన్. దాని పేరు, ఆ ప్రాంతం పేరు ఛత్తర్ ప్లెయిన్. ఆ ఛత్తర్ ప్లెయిన్ని టార్గెట్ చేసి మరి బ్రహ్మోస్ జరిపిన దాడి తర్వాత పాకిస్తాన్లో వెన్నులో వణుకు మొదలైంది. ఆర్మీ చీఫ్తో మాట్లాడదామంటే ఆయనేమో ఎక్కడున్నాడో ఎవరికి అంతుపట్టట్లేదు. చైనా వెళ్ళినట్టు కథనాలు, వెళ్ళి జీపింగ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర అడుగు పొడుగు మిగిలిన దీపావళి సామాన్ ఏమైనా ఉంటే తీసుకురావడం కోసం వెళ్ళాడని. ప్రధానమంత్రి ఏమో కంప్లీట్గా హీ వెంట్ అవుట్ ఆఫ్ కంట్రోల్, బికాజ్ ఆర్మీ నుంచి స్పెసిఫిక్ డైరెక్షన్స్ వస్తే కానీ ఆయన యాక్ట్ చేయలేని పరిస్థితి. మరోపక్క ఆర్మీలో మునీర్ లెఫ్టినెంట్ వచ్చేప్పటికి కల్నల్ బుఖారీ వచ్చి ఆయన మీద తిరుగుబాటు చేసి, అండ్ ప్రస్తుతం నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా ఉన్న ఐఎస్ఐ డైరెక్టర్ జనరల్ ఆసిమ్ మాలిక్తో చేతులు కలిపి మునీర్కి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్న క్రమం. ఆర్మీలో తిరుగుబాటు అండ్ ప్రజాస్వామికంగా ఎన్నికైన ప్రభుత్వంలో దిశానిర్దేశం లేకపోవడం, ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ని ఎవరూ కేర్ చేయకపోవటం, రైల్వే మినిస్టర్ కానీ డిఫెన్స్ మినిస్టర్ కానీ ఆయన మీద ఇద్దరు, డిఫెన్స్ మినిస్టర్ ఖవాజా ఆసిఫ్ అలాగే రైల్వే మినిస్టర్ అబ్బాసీ ఇద్దరు కూడా ఆయన మీద తిరుగుబాటు చేస్తూ మీరు తీసుకున్న తెలివి తక్కువ నిర్ణయాల వల్ల ఇవాళ ఇక్కడ దాకా తెచ్చుకున్నాం. నార్త్ పాకిస్తాన్లో జరిగిన ఈ లీకేజ్, రేడియాలజీ లీకేజ్, అణుధార్మిక లీకేజ్ అనేది మొత్తం నార్త్ పాకిస్తాన్ని పడుకోబెట్టింది. ఒక పక్క సింధ్, పంజాబ్ ప్రావిన్స్లో గనక చూస్తే ఇప్పటికే మంచినీటికి సాగునీటికి కటకట ఉంది. ఈ పరిస్థితుల్లో అనవసరంగా కొని తెచ్చుకునేలాగా పార్లమెంట్లో ప్రసంగాలు చేయటం, భారతదేశాన్ని రెచ్చగొట్టే విధంగా ఉగ్రవాదులను అక్కడికి పంపడం ఏంటనే ప్రశ్న కాస్తో కూస్తో డెమోక్రసీని నమ్మే వాళ్ళిద్దరూ కూడా, అంటే బయటికి దేశం కోసం మాట్లాడాలి కాబట్టి ఆ రకంగా భారత్ని రెచ్చగొట్టే ప్రకటనలు చేశారు. కానీ ఖవాజా ఆసిఫ్ కానీ అలాగే అబ్బాసీ కానీ, రైల్వే మినిస్టర్ అబ్బాసీ కానీ, డిఫెన్స్ మినిస్టర్ ఖవాజా ఆసిఫ్, రైల్వే మినిస్టర్ అబ్బాసీ కానీ వాళ్ళు చాలా క్లియర్గా ఉన్నారు. మనం ఫర్దర్గా వెళ్ళొద్దు, లెట్ us నాట్ లిజన్ టు ది ఆర్మీ. మునీర్ ఎక్కడున్నాడో తెలియదు, మునీర్ మీకు ఉద్యోగం ఇచ్చాడు కాబట్టి మునీర్కి మీరు లాయల్గా ఉంటే ఉండండి, కానీ మేమైతే అంగీకరించేది లేదు. పాకిస్తాన్ ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు, సివిల్ సొసైటీ తిరుగుబాటు చేస్తుంది, అంతర్యుద్ధం మొదలైంది. ఎస్కలేట్ అయిన కనీస నిత్యావసరాల ధరల్ని మనం అడ్రస్ చేయలేకపోతున్నాం. దిస్ ఈజ్ హై టైం. మరోపక్క డిఫెన్స్ మినిస్టర్ పార్లమెంట్లో మనం మాట్లాడాడు. ఆయన మాకు సెకండ్ లేయర్ డిఫెన్స్ మెకానిజం ఉంది, మదరసాల్లో ఉన్న చదువుకుంటున్న పిల్లల్ని మేము తీసుకొచ్చి వాళ్ళ చేత యుద్ధం చేయిస్తామని. ఇవన్నీ ఏంటంటే వాళ్ళు మార్కెట్ చేసుకోవడానికి ఉపయోగపడుతున్నాయి, వాళ్ళ మొరేల్ పెంచడానికి, నైతిక స్థైర్యం పెంచడానికి. బట్ ఎట్ ద సేమ్ టైం దానివల్ల ఏంటంటే అంతర్జాతీయ సమాజంలో వాళ్ళు ఎక్స్పోజ్ అయిపోయారు. బట్టలు లేకుండా అంతర్జాతీయ సమాజం ముందు పాకిస్తాన్ని నుంచోబెడుతున్నది ప్రత్యేకించి ఇలాంటి మినిస్టర్స్ కావచ్చు, ఆర్మీ చీఫ్ జనరల్
అసీం మునీర్ కావచ్చు. ఎందుకంటే యూనిఫామ్ వేసుకున్న జిహాదీల మాదిరి అతను మాట్లాడటం, ద్విజాతి సిద్ధాంతం గురించి పేటరేగిపోవటం. మరోపక్క ఇంకోటి గమనిస్తున్నాం, మునీర్ హ్యాస్ బీన్ ఇన్ డైరెక్ట్ కాంటాక్ట్ విత్ మహమ్మద్ యూనస్, బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాని, నోబెల్ లారెట్. మరి ఒకసారి ఆయనకు అధికారం వేయంగానే మొహమ్మద్ యూనస్ అసలు నిజస్వరూపం ఏంటో బట్టబయలైంది. వాళ్ళిద్దరూ కలిసి కుట్ర పన్ని దాంట్లో భాగంగానే బంగ్లాదేశ్లోకి ఉగ్రవాదుల్ని చొప్పించే ప్రయత్నం, లేదా బంగ్లాదేశ్ ఉగ్రవాదుల్ని ఇక్కడికి పంపించే ప్రయత్నం. భారతదేశం ప్రత్యేకించి కోల్కత్తాని పేల్చేస్తామని చెప్పేసి సూసైడ్ బాంబర్స్ని దింపుతారట. కనీసం ఒక్కొక్క సూసైడ్ బాంబరు 300-400 మంది ప్రాణాలను తీయగల సామర్థ్యం, సత్తా ఉన్న వాళ్ళని పంపిస్తారట. వాళ్ళతో పాటు ఎలాగో ఆ సూసైడ్ బాంబర్స్ కూడా పేలిపోతారు కాబట్టి వాళ్ళకి తక్షణం స్వర్గం లభిస్తుందట. అక్కడ వాళ్ళకి దేవుడు సాదర స్వాగతం పలుకుతాడట. ఇలాంటి ప్రీచింగ్స్ తోటి రెచ్చగొట్టి బంగ్లాదేశ్ నుంచి ఉగ్రవాదుల్ని పంపించే కార్యక్రమం కూడా జరుగుతోంది. అండ్ మొత్తంగా చూస్తే ఏంటంటే ఈ రేడియాలజీ సెంటర్ రేడియేషన్ లీక్ ఎట్ ఫెసిలిటీ లొకేటెడ్ ఇన్ నార్దర్న్ రీజియన్, నేషనల్ రేడియోలాజికల్ సేఫ్టీ డివిజన్. ఇదండి ఇప్పుడు ఆ సేఫ్టీ డివిజన్కే సేఫ్టీ లేని పరిస్థితి అక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఈ లెటర్ మీరు చూస్తున్నారు విజువల్లో, చాలా క్లియర్గా దాంట్లో ఉన్నది. ఆ పక్కన విండోలో మీకు కనిపిస్తున్న లెటర్లో ఆయన ఇంజనీర్ మాలిక్ అసద్ రఫీక్ పబ్లిక్ అడ్వైజరీ ఇస్తూ ఎన్ని అబద్ధాలు అందులో మెన్షన్ చేసింటే, నో కాజ్ ఫర్ పబ్లిక్ అలారం. ది ఇన్సిడెంట్ వాజ్ లోకలైజ్డ్ అండ్ స్విఫ్ట్లీ మేనేజ్డ్ ఇన్ అకార్డెన్స్ విత్ IAEA, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ నియమ నిబంధనలకు లోబడే మొత్తం మేము దాన్ని మేనేజ్ చేస్తున్నాం. రెసిడెంట్స్ వితిన్ 2 kilometers రేడియస్ హ్యావ్ బీన్ ఇన్ఫార్మ్డ్ అండ్ ప్రికాషనరీ మెడికల్ స్క్రీనింగ్స్ ఇనిషియేటెడ్ యాజ్ పర్ ప్రోటోకాల్. అయిపోయింది, చేయి దాటిపోయింది. ఆ లెటర్లోనే చెప్తున్నారు 2 kilometers రేడియస్ అని వాళ్ళు చెప్తున్నారంటే, వాస్తవంగా ఉన్నది 25 kilometers రేడియస్. మొత్తం ఆ ఏరియా పేరు చెత్తర్ ప్లైన్. ఆ చెత్తర్ ప్లైన్ చుట్టుముట్టి 25 kilometers ఏరియాలో గ్రౌండ్ వాటర్ కంప్లీట్గా పొల్యూట్ అయిపోయింది. తాగటానికి పనికిరాదు, వాడటానికి పనికిరాదు. ఒకవేళ వాడితే స్కిన్ డిజార్డర్స్ మొదలయ్యే ప్రమాదం ఉందని డాక్టర్స్ హెచ్చరిస్తున్నారు. మరోపక్క ఇస్లామాబాద్ జనరల్ హాస్పిటల్లో అడ్మిట్ అయిన వాళ్ళ చెప్పిన దాని ప్రకారం కనుక చూస్తే చాలామందికి 800 నుంచి 900 మందికి దే లాస్ట్ దేర్ ఐసైట్. ఆ విస్ఫోటనం తీవ్రత చూడండి, ఆ విజువల్స్ చూస్తే మీకే అర్థమవుతుంది ఆ తీవ్రత ఏ స్థాయిలో ఉంది. బ్రహ్మోస్ బ్రహ్మాండమైన విధ్వంసం అక్కడ సృష్టించింది. ఇది ప్రతీకార దాడి మాత్రమే, ఇది ఇట్స్ నాట్ వార్ డిక్లేర్ అయితే పాకిస్తాన్ రేపు పొద్దున మ్యాప్లో కనపడదు. అందులో ఎవరికి ఎలాంటి సందేహం అక్కర్లేదు. కనపడదనే విషయం తెలుసుకోవడానికి మునీర్ లాంటి వాళ్ళు కూడా ఉండరు. ఇది కూడా తెలుసుకోవచ్చు. ఒకవేళ ఏమన్నా ఆయన ఇంగ్లాండ్ కానీ ఆస్ట్రేలియా కానీ కుటుంబంతో సహా పారిపోతే అప్పుడు ఓహో పాకిస్తాన్ ప్రపంచ మట్టం నుంచి మాయమైంది అనే విషయాన్ని ఆయన అంగీకరించవచ్చు. అది కూడా మారువేషంలో వెళ్లాల్సిందే. ఇప్పుడున్న పరిస్థితుల్లో అంతర్జాతీయ సమాజంలో ఆయనకు ఎక్కడా అసైలం దొరికే పరిస్థితి లేదు. ఆశ్రయం ఇవ్వడానికి ఏ దేశం, ఇంక్లూడింగ్ ఇస్లామిక్ నేషన్స్, 51 ఇస్లామిక్ నేషన్స్ ఆయనకి ఆశ్రయం కల్పించడానికి నిరాకరిస్తున్నాయి. అండ్ ఉన్న 47 నుంచి 48 గ్రూపులు షియా సున్నీ వర్గాలతో పాటు ఇంకా చాలా గ్రూపులు ఉన్నాయి. ఈయన మునీర్ నాయకత్వాన్ని, మునీర్ వ్యవహార శైలిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఒకవేళ ఆశ్రయం అంటే ఇస్తే కనుక ఆ ఉగ్రవాద సంస్థలే ఈయన మట్టుబెట్టే ప్రమాదం ఉందని కూడా అంటున్నారు. మరోపక్క దావూద్ ఇబ్రహీం ఆరోగ్య పరిస్థితికి సంబంధించి భిన్నమైన కథనాలు కూడా వస్తున్నాయి. దావూద్ ఇబ్రహీంకి సంబంధించి ఆయన ఆల్రెడీ 80 ఏళ్ల వయసులో ఒక 6 నెలల కిందటే మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ తోటి ఆయన ఇస్లామిక్ జనరల్ హాస్పిటల్, ఇస్లామాబాద్లోని జనరల్ హాస్పిటల్లో మృతి చెందారనేది స్పష్టమైన సమాచారం. బట్ దాన్ని దాచి ఉంచుతున్నారు. ఎందుకంటే దావూద్ ఇబ్రహీం అనే ఒక ఐడియాలజీ వెతుకుంటే కానీ ఈ ఉగ్రవాదం బతకదు అని చెప్పేసి ఒక నమ్మకం. చాలామంది టాప్ స్టార్స్, బాలీవుడ్ స్టార్స్ అందరికీ సమాచారం ఉంది దావూద్ ఇబ్రహీం మరణించాడని. బట్ ఖచ్చితమైన సమాచారం ఇవ్వడానికి మాత్రం పాకిస్తాన్ ప్రభుత్వం నిరాకరిస్తుంది. సో రేడియో ధార్మికత లీక్ అనేది, రేడియాలజీ లీక్ అనేది ఎలాంటి విస్ఫోటనం సృష్టించిందో చూడొచ్చు. కేవలం బ్రహ్మోస్ చేసిన దాడితోటి. బ్రహ్మోస్ పూర్తి స్థాయిలో దాడి చేయలేదు. దాడి చేసి ఉంటే ఆ టార్గెట్ సెంట్రిక్గా ఉంటే చుట్టుముట్టి చేసిన దాడికే ఇంత విధ్వంసం ఉత్పాతం అయితే, పూర్తి స్థాయిలో దాడి అంటే రేపొద్దున 120 ఆపరేట్ చేయడానికి కావాల్సిన సెంట్రల్ కమాండ్ పూర్తిగా లేకపోతే అవి కేవలం షోకేస్లో పెట్టుకోవాల్సినవి. వాళ్ళు క్లెయిమ్ చేసుకునే 120 అణుబాంబులు స్ట్రాటజిక్ లొకేషన్స్లో షోకేసుల్లో పెట్టుకోవటమే. సో ఇది ఇక నెక్స్ట్ సబ్జెక్ట్లోకి వెళ్తే మరో టెర్రర్ అటాక్ని యుఎస్ ప్రొఫెసర్ పాకిస్తాన్ అఫైర్స్ మీద చాలా రీసెర్చ్ చేశారు. జార్జ్ టౌన్